హలో ఫ్రెండ్స్, నేను శరణ్యాని. ఇవాళ 7 అడుగుల బంధం 139వ భాగం చదువుకుందాము. రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు. వేరే హాస్పిటల్కి పంపించారంట. అది ఏ టైప్ డ్రగ్, ఎందుకు వాడతారు అన్నీ తెలుస్తాయంట అని చెప్పింది ధరణి. శ్రావణి విస్తుపోస్తూ అలాగే చూసింది. దుర్గమ్మ గారు కృష్ణవర్మ దగ్గర కూర్చుని తల నిమురుతూ, ఎందుకు నాన్న ఇలా పడుకుని ఉన్నావు? మాకు పరిచయం అయినప్పటి నుండి ఎంతో హుషారుగా ఎప్పుడూ నవ్వుతూ పరుగులెడుతూ తిరిగే బిడ్డ ఈరోజు ఇలా ఎందుకున్నావు? మా దుర్గమ్మ తల్లి నువ్వు ఉన్నావు కదూ, అదే నాకున్న ధైర్యము అంటున్న దుర్గమ్మ తల్లిని మనసులో వేడుకున్నారు దుర్గమ్మ గారు. రవివర్మ ఆలోచిస్తూ ఉన్నాడు. ఇలాంటి పని చేసింది ఎవరు? తెలియకుండా డ్రగ్ ఇవ్వడం జరిగింది కృష్ణవర్మకు. ఎంత ధైర్యం ఉంటే నా తమ్ముడి విషయానికి వస్తారు అనుకున్న రవివర్మ ఆ విషయాన్ని తేలిగ్గా తీసుకోదలుచుకోలేదు. ఆనంద్ గారు ఆలోచిస్తూ ఉన్నారు. అసలు ఏమై ఉంటుంది? కృష్ణవర్మ పొరపాటును కూడా అటువంటి పని చేయరు, అంతవరకు ఖచ్చితంగా తెలుసు. కానీ ఇలా చేసిన వారు ఎలా చేశారు, ఏ విధంగా ఇచ్చి ఉంటారని ఆలోచిస్తూ ఉన్నారు. దుర్గమ్మ గారు కృష్ణవర్మ వైపు చూస్తూ ఉన్నారు. కాంపౌండర్ వేణు, డాక్టర్ సత్య ఇద్దరూ అక్కడికి వచ్చారు. బామ్మగారు, మీరు నిద్రపోవాల్సి ఉంటుంది, సార్కి మత్తు ఇంజెక్షన్ ఇవ్వడం జరిగిందని చెప్పింది సత్య. ఈ విధంగా ఎందుకున్నాడమ్మా? ఏం జరిగింది, ఎలా జరిగింది? డాక్టర్లు కదా, మీకు తెలియనిది ఏముంటుంది అన్నారు దుర్గమ్మ గారు ఆవేదనగా. ఆ మాటలు విన్న రవివర్మ గారు ఆనంద్ గారు లోపలికి వచ్చారు. అమ్మా, ఇక్కడ ఉండడం మంచిది కాదు. నాన్నగారు నిద్రలేస్తే నిన్ను అడుగుతారు. పైగా ధరణి కూడా పాపతో అక్కడే ఉంది, ఇక్కడ మేము ఉన్నాం కదా అని డ్రైవర్ని ఇచ్చి దుర్గమ్మ గారిని బతిమాలి ఇంటికి పంపించేశారు రవివర్మ, ఆనంద్ గారు. అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న రవివర్మకు నిద్ర రాలేదు. ఆ సమయంలో దేవా మెసేజ్ పెట్టాడు ఇక్కడ సందడిగా ఉంది అంటూ. నేనే చెప్దాం అనుకుంటున్నానని రవివర్మ ఉన్న విషయాన్ని ఫోన్ చేసి చెప్పాడు. అత్తయ్య గారికి మామయ్య గారికి తెలియనివ్వద్దు, వాళ్ళకి కంగారు పడతారని చెప్పాడు రవివర్మ. అదేంటన్నా, అలా ఎలా జరిగింది? అసలు డ్రగ్స్ ఏమిటి అని ఆ రిపోర్ట్స్ నాకు ఒకసారి పంపించు, నేను కూడా చూస్తానన్నాడు దేవా. ఏమిటి ఇలాంటి పరిస్థితి వచ్చింది? అంతా నీరసం అయ్యేదాకేం చేస్తున్నారు? అసలు ఎలా ఇస్తున్నారు? కృష్ణవర్మకు తెలియకుండా గమనించుకోవాలి కదా అన్నాడు దేవా. శ్రావణిని అడిగి చూడండి అన్నయ్య, ఏదైనా వివరం తెలుస్తుందేమో అన్నాడు దేవా. ఇంతలో డ్రైవర్ని తీసుకుని వచ్చింది. ఏమిటమ్మా నువ్వు ఈ టైంలో అన్నారు రవివర్మ. ఆయనకి ఎలాగుంది? నాకు భయంగా ఉంది బావగారు, బాబాయ్ అంటూ ఏడుస్తూ ఉంది శ్రావణి. ఎందుకు అలా పడి ఉన్నారంటూ నిజం చెప్పండి, అందరూ ఏదో గుసగుసగా ఉన్నారు. నానమ్మ ఎందుకో ఏడుస్తుంది, నాకు భయంగా ఉంది, నిజం చెప్పండి అంటూ వచ్చింది శ్రావణి. ఏమీ లేదురా అని ఆనంద్ గారు నచ్చ చెబుతూ ఉన్నారు శ్రావణికి. ఇంతలో డాక్టర్ సత్య వచ్చింది. మేడం, ఏమీ లేదు, మత్తు ఇంజెక్షన్ చేయడం వల్ల సార్ అలా పడుకుని ఉన్నారు, అంతేకాని మరేమీ కాదు అన్నది సత్య. అసలు రిపోర్ట్ ఎలా వచ్చింది బావగారు? ఆయన డ్రగ్స్ వాడడం ఏమిటి అంటూ బాధగా అడిగింది శ్రావణి. అదే అర్థం కావడం లేదు శ్రావణి, నీకు ఏదైనా అనుమానం వస్తే చెప్పు. మధ్యలో ఏదైనా డిన్నర్కి వెళ్ళారా, లేకపోతే ఎక్కడికైనా భోజనం చేశారా? విడిగా కృష్ణవర్మ ఏదైనా డిన్నర్కి వెళ్ళాడా చెప్పు అన్నారు రవివర్మ. అటువంటిది ఏమీ లేదు అన్నది శ్రావణి. మరి ఏదైనా సిగరెట్స్ తాగడం, లేకపోతే ఏదైనా బాగోకి ఇంజెక్షన్ చేసుకోవడం, అలా ఏదైనా చేశాడా ప్రత్యేకంగా అన్నారు ఆనంద్ గారు. అలాంటిది ఏమీ లేదు బాబాయ్ అంటున్న శ్రావణికి వెంటనే గుర్తుకొచ్చింది. అవును బాబాయ్, మొన్న రాత్రి ఎవరో శివరామ్ అంట వచ్చారని బయటకు వెళ్ళారు, చాలా హుషారుగా వెళ్ళారు వచ్చేటప్పుడు అంటూ. అలాగే మౌనంగా ఉన్న శ్రావణి వైపు చూసి, చెప్పమ్మా, నువ్వు కూడా డాక్టర్ చదువుతున్నావు, తెలియనిది ఏముంది? అసలు రోగం ఏమిటో తెలిస్తే కదా మందు తెలియాల్సిందే అన్నాడు రవివర్మ బాధగా. ఆ రోజు నైట్ వైన్ బాటిల్ తెచ్చుకున్నారు, అది లండన్ బ్రాండ్దని చెప్పారు. ఇద్దరం తీసుకుందామన్నారు, నాకు వద్దని చెప్పాను, తనే చాలా కొద్దిగా మొత్తంలో తీసుకున్నారు. ఎప్పుడూ అలవాటు లేదు కదా కృష్ణవర్మకు అన్నారు రవివర్మ. లేదు, లండన్లో ఏదో స్పెషల్ కోర్స్ చేసినప్పుడు కొద్దిగా అలవాటు ఉంది అన్నారు, అది గుర్తుపెట్టుకుని మరీ ఫ్రెండ్ తెచ్చాడని ముచ్చటగా చెప్పారని చెప్పింది శ్రావణి. కానీ ఆ రోజు చాలా హుషారుగానే ఉన్నారు. ఆ రోజే నిద్రపోయిన నేను నిద్రలో లేస్తే మళ్ళీ తాగుతున్నట్లు కనిపించారు. ఏమిటన్నాను భయంతో. ఏం లేదు, కొంచెమే అన్నారు. అలా నిన్నటి రోజు కూడా తీసుకున్నారని చెప్పింది శ్రావణి. జ్వరం వచ్చింది ఎప్పుడు అన్నారు ఆనంద్ గారు. ఆ తీసుకున్న తెల్లారే వచ్చింది బాబాయ్ అని చెప్పింది శ్రావణి. ఇందులో ఏదో విషయం ఉంది రవివర్మ, ఇంటికి వెళ్ళి బాటిల్ తీసుకువద్దాము, దాన్ని ల్యాబ్కి పంపిద్దామన్నారు ఆనంద్ గారు. ఇంతలో కృష్ణవర్మ కొద్దిగా మెలకు వస్తుంది.
నేను ఆయన దగ్గర కూర్చుంటాను, వెళ్ళి తీసుకురండి బావగారు అని చెప్పింది శ్రావణి. రవివర్మ ఆనంద్ ఇద్దరు వెళ్ళారు. వాచ్మెన్కి చెప్పి లోపలికి వెళ్ళి బాటిల్ తీసుకుని వచ్చారు. పని మనిషి లక్ష్మి అక్కడ బయట పడుకుని ఉంది. అయ్యగారికి ఎలా ఉంది బాబు అని అడిగారు ఇద్దరు. పర్వాలేదని చెప్పి మౌనంగా వచ్చేశారు రవివర్మ, ఆనంద్. రాధికా నిలయం ఏదో చిన్నపోయినట్లు కనపడింది వారిద్దరికి పెళ్లి హంగామాలతో. ఎంతో ముచ్చట్లతో చూసిన ఆ ఇల్లు ప్రస్తుతానికి అలా కనిపించింది. ఏమిటో రకంగా అనిపించింది అన్నాడు ఆనంద్. ఏమీ లేదు మామయ్య గారు, దీని గురించి కరెక్ట్గా మనం తెలుసుకుంటే ఇది ఎవరిచ్చారు ఏమిటి అన్న నిజాలు లాగవచ్చు. ధరణి ఏ విధంగా డ్రగ్ కృష్ణవర్మ శరీరంలోకి వెళ్ళాయో వెంటనే తెలుసుకున్న డీటెయిల్స్ అన్నీ మనం సేకరించుకోవాలని కూడా చెప్పింది అంటూ ఉండగానే ధరణి ఫోన్ చేసింది. రవివర్మకి సమయంలో ఎందుకు, బాలింతరాలివి కదా, నిద్రపో అన్నారు రవివర్మ. లేదండి, నిద్ర రావడం లేదు, ఏదైనా తెలిసిందా అన్నది ధరణి. అందరి మంచి కోసం ఎంతో చేసేవాడు కృష్ణవర్మ. ఈనాడు అతను ఈ పరిస్థితుల్లో ఉంటేదో కన్నబిడ్డకు బాగోనంత బాధగా అనిపిస్తుందండి నాకు అంటూ బాధపడుతూ ఉన్నది ధరణి. అదే బాధ రవివర్మకు ఉంది. అతని మనసు అల్లోకలంగా ఉంది. కృష్ణవర్మకు బాగాలేదన్న తర్వాత రవివర్మలో ఏదో బాధ ఆవరించిపోయింది. రక్త సంబంధం కూడా లేదు కదరా మన ఇద్దరి మధ్యన, ఎందుకు నాకు ఇంత ప్రేమగా అనిపిస్తూ బాధగా ఉంది అని కళ్ళు తుడుచుకున్నాడు రవివర్మ. ధరణి చెబుతున్న మాటలు వింటూ అంతా మంచి జరగాలని భగవంతుణ్ణి కోరుకుందాము. దుర్గమ్మ తల్లి ఎవరికీ అన్యాయం చేయదంటూ ఆనంద్ గారు కళ్ళు తుడుచుకుంటూ ఉన్నారు. ఎంత సరదా మనిషి, ఎంతవరకు అందరికీ మంచి చూడాలి, మంచి జరగాలనుకునే వ్యక్తిని ఆ విధంగా అసలు చూడలేకపోయామన్నారు ఆనంద్ గారు. ఇంటి దగ్గర దుర్గమ్మ గారు బాధగా కూర్చున్నారు. సుప్రజ, అత్తయ్య గారు ఏమీ ఆలోచించకండి, అంతా మంచి జరుగుతుంది. మనం నిలవేల్పుగా భావించే కనకదుర్గమ్మ తల్లి మనల్ని అందరినీ కాపాడుతుంది అత్తయ్య గారు అంటూ బాధగా కళ్ళు తుడుచుకుంది సుప్రజ. అసలు ఏదైనా ఒక మంచి గుర్తుకొస్తే రాజశేఖర్ నిలయంలో ప్రతి మంచి వెనుక కృష్ణవర్మ ఉన్నారు. వరుస కల్లుడైనా కూడా ఏదో కొడుకులాగా భావన కలుగుతుందని బాధపడింది సుప్రజ. అక్క బావగారికి తెలిస్తే బాధపడతారు, ఆ విషయం వారికి తెలియకుండా ఉంటేనే మంచిది అనుకుంది సుప్రజ. ధనుంజయ్ గారు లేచారు. ఎందుకు దుర్గా కూర్చుని ఉన్నారు, పడుకోలేదు, నీ ఆరోగ్యం ఏదైనా బాగోలేదా అన్నారు. ఏమీ లేదండి, పిల్లలు లేరు కదా, దేవిక వాళ్ళు ఏదోలాగా ఉంది, అందుకే కాసేపు కూర్చున్నాను, పడుకోండి మీరు అన్నది దుర్గమ్మ గారు. ఏమిటో ఒక రకంగా అనిపిస్తుంది, శ్రీనివాసు దేవిక లేకపోతే ఇల్లు వెళ్ళబోయినట్లుంది నాకు కూడా అంటూ ఉన్నారు ధనుంజయ్ గారు. పాపను తీసుకుని దుర్గమ్మ గారి దగ్గరే వచ్చి మంచం వేసుకుని పడుకుంది ధరణి. వసుంధరాదేవి గారు దుర్గమ్మ గారి దగ్గరే కూర్చుని కృష్ణవర్మ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ధరణికి నిద్ర రావడం లేదు, అలా పెద్దవాళ్ళ పక్కన ఉండాలనిపించింది. శ్రావణి చాలా బేలుగా ఉంటుంది, ఏది తట్టుకోలేదు, పిచ్చిపిల్ల అంటూ ఫోన్ చేసింది ధరణి. శ్రావణి లిఫ్ట్ చేయడమే కృష్ణవర్మ గారి మాటలు వినిపిస్తూ ఉన్నాయి. పిచ్చిదానా, ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది, నాకు ఎందుకంత దిగులు అన్నాడు కృష్ణవర్మ. ఫోన్ లిఫ్ట్ చేసిన సంగతి శ్రావణి మర్చిపోయింది, బాధపడుతూ ఉన్నట్టుంది. ధరణికి వారి మాటలు వింటుంటే బాధగా అనిపించింది. శ్రావణి, నువ్వు చిన్నపిల్లవి కాదు, అర్థం చేసుకోవాలి, జ్వరం వచ్చినప్పుడు అలా ఉంటుంది కదా, ఈ మాత్రం దానికి ఇంత బాధపడిపోతే ఎలాగా అంటూ ఉన్నారు కృష్ణవర్మ. శ్రావణి అంటూ ఉంది ధరణి. శ్రావణి అంటూ ఉన్న ఫోన్ వైపు చూసిన కృష్ణవర్మ ఫోన్ తీసుకున్నాడు. వదినా, నేనే మాట్లాడుతున్నాను. శ్రావణి ఫోన్ లిఫ్ట్ చేసి మర్చిపోయినట్లుంది అంటున్నాం. కృష్ణవర్మ గొంతు విని శ్రావణికి ఏదో బాధ కలిగింది. కృష్ణ, ఎలా ఉంది ఆరోగ్యం అంటూ అడిగింది. బిడ్డ లేచాడమ్మా అంటూ దుర్గమ్మ గారు వెంటనే ఫోన్ తీసుకున్నారు. కృష్ణ ఎలా ఉంది నాయన అని అడుగుతూ ఉంటే సుప్రజ కూడా వచ్చి ఎలా ఉంది కృష్ణ అంటూ అడుగుతున్నారు. అందరి మాటలు, వారి మాటల్లోని కంగారు, వారి ప్రేమ వింటున్న కృష్ణవర్మకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. మాట్లాడాలన్నా ఏంటో గొంతుకు అడ్డుపడినట్లు అనిపించింది. బాగానే ఉందమ్మమ్మ అని బలవంతంగా అన్నారు కృష్ణవర్మ. ఏమిట్రా నాయన, ఎప్పుడు ఆడుతూ పాడుతూ నవ్వుతూ తోలుతూ ఉండే కృష్ణవర్మ అలా మనం మంచం మీద పడుకుంటే చూడలేకపోయినరా అన్నారు దుర్గమ్మ గారు కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ. ఇంతలో ధనుంజయ్ గారు బయటకు వచ్చి, ఏమిటి కృష్ణకి ఏమైంది అంటూ ఫోన్ తీసుకున్నారు. కృష్ణ, ఏమైంది నీకు అన్నారు ధనుంజయ్ గారు. ఏమీ లేదు తాతగారు, కాస్త జ్వరం వచ్చింది, వాంతి అయింది, నీరసం వల్ల సెలైన్ కట్టారు, అంత మాత్రాన అంత హంగామా చేస్తున్నారు అందరూ అంటూ నవ్వాడు కృష్ణవర్మ. అవునా,
అందరికీ వైద్యం చేసే డాక్టర్వి, అందరూ మంచి చూసేవాడివి, నువ్వు నీరసంగా ఉంటే మరి అలాగే ఉంటుంది బాబు అన్నారు ధనుంజయ్ గారు నవ్వుతూ. శ్రావణి ఫోన్ తీసుకుని అందరితో మాట్లాడి ఫోన్ పెట్టేసింది. రవివర్మ, ఆనంద్ గారు వచ్చారు. ఫ్రంట్ రూమ్లో డాక్టర్ గారితో మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ వైన్ ఒకసారి ల్యాబ్కి పంపించండి, టెస్ట్ చేయించండి అని డాక్టర్ సత్యకి చెప్పారు. వెంటనే వేణు ఆ విషయం కోసం లోపలికి వెళ్ళాడు. కృష్ణ ఎలా ఉంది అన్నారు రవివర్మ. అన్నయ్య ఏమిటి హంగమ్మ, అందరూ కూడా బాధపడుతున్నారు. ఏమీ లేదు, జ్వరం వచ్చినప్పుడు ఇదంతా చాలా క్యాజువల్. ఆహారం అరగకపోతే వాంతులు అవుతాయి, దాంతో నీరసం వస్తే సెలైన్ కడతారు, తెలియంది ఏముంది అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ. సంతోషించాంలే, ఆ ముఖం చూడు ఎలా అయిపోయిందో అంటూ చిన్నపిల్లాడి ముఖం పట్టుకున్నట్టు దగ్గరకు వచ్చి చూస్తున్న రవివర్మని చూసి కళ్ళల్లో నీళ్ళు పెట్టుకున్నాడు కృష్ణవర్మ. ఆనంద్ గారు ఏమిటి బాబు అన్నారు బాధగా. ఏమీ లేదు, నాకు అమ్మా నాన్న లేరు, ఎవరూ లేరన్న భావన లేకుండా మీ అందరి ప్రేమ చూస్తుంటే నాకు ఆనందంతో కన్నీరు వచ్చింది అంతే అన్నాడు కళ్ళు తుడుచుకొని కృష్ణవర్మ. శ్రావణికి దుఃఖం వచ్చింది. కృష్ణ, నీకు ఈ సీన్ సూట్ కాలేదు, నువ్వు నవ్వుతూ అల్లరి చేస్తేనే ఆనందం మాకు అన్నారు ఆనంద్ గారు నవ్వుతూ. ఆ మాటకు నవ్వుకున్నారు అందరూ. కృష్ణవర్మకి ఆనందంగా అనిపించింది మనసుకు. శరీరం ఎంత బలహీనంగా ఉన్నా మనసు దృఢంగా ఉంటే మనిషికి అదే ఎంతో తేజస్సిస్తుంది. అందరూ నాకున్నారు, ఇదంతా నా కుటుంబమే అన్న బంధం ఎన్నో రెట్ల బలాన్ని తెచ్చిపెడుతుంది. అలా కృష్ణవర్మకి ఏదో తెలియని ధైర్యం వచ్చింది. ఇంతలో దీవా కూడా ఫోన్ చేసి మాట్లాడాడు కృష్ణవర్మతో. కంగారు పడకండి అన్నయ్య, ఏమీ లేదు, చిన్నదానికి ఇంత చేశారు మన వాళ్ళందరూ కలిసి అన్నారు కృష్ణవర్మ. దుర్గమ్మ గారు కనకదుర్గమ్మ మీద మనసు పెట్టి మనసులో నా కుటుంబానికి ఏ దిష్టి తగలకూడదు, కృష్ణవర్మకి ఏమీ కాకూడదని మనస్ఫూర్తిగా తల్లిని మనసులో ప్రార్థించుకున్నారు. ధనుంజయ్ గారు మాట్లాడుతూ ఒకసారి కృష్ణవర్మని చూసొద్దామా అన్నారు. వద్దండి, ఇంత రాత్రిపూట వెళ్ళడం మంచిది కాదు, మనం ఉదయాన్నే వెళ్దాం, మళ్ళీ హాస్పిటల్లో అటు కృష్ణవర్మను ఇటు మనల్ని కూడా జాగ్రత్తగా చూడాల్సిన పరిస్థితి వస్తుంది అన్నారు వసుంధరాదేవి గారు గంభీరంగా. వసుంధరాదేవి గారికి చాలా బాధగా ఉంది. కృష్ణకి ఏమీ కాదని బలంగా అనుకున్నారు మనసులో. పాపాయి ఒకటే ఏడుస్తుంటే ధరణి పాలు ఇస్తూ ఉంది. పాపాయి పాలు తాగుతూ ఏమీ రాక ఏడుస్తుంది. ధరణి సాయంత్రం నుండి ఏమీ తినకపోవడంతో పాలు పడలేదు. ఆ విషయం గ్రహించిన ధరణి వంటింట్లోకి వెళ్ళి కాచి చల్లార్చిన పాలు వెంటనే అందులో బాదం పౌడర్ వేసుకొని తాగేసింది. పాపాయిని ఎత్తుకున్నారు వసుంధరాదేవి గారు. ఎందుకమ్మా ఇలా ఏడుస్తుంది పాపాయి అంటూ. పాలు రాలేదు అత్తయ్య, అందుకే అన్నది ధరణి. రెండు వైపులా తాగించి చూడాలి, అలా ప్రయత్నిస్తూ ఉంటే అవే వస్తాయి, పాపాయి తాగితేనే పాలు కూడా పడతాయి అని చెప్పారు దుర్గమ్మ గారు. ఏదో ఆలోచనలతో అశ్రద్ధ చేయడానికి నేను ఇదివరకటి ధరణిని కాదు, ఈనాడు ఒక బిడ్డకి తల్లిని బాధ్యత కలిగిన దాన్ని ఇలా చేయడం చాలా తప్పన్న విషయం గుర్తుకొచ్చిన ధరణికి కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. బిడ్డ ఆకలికి అల్లాడుతుంది. ఒక సమయంలో బాగా ఆకలి వేసినా కూడా తినలేదు ధరణి. మనసంతా ఏదో భారంగా ఉంది. శ్రావణి అసలు తట్టుకునే మనస్తత్వం కలిగిన అమ్మాయి కాదు. అందువల్ల కూడా భయం వేసింది. ఎన్ని బాధలు ఉన్నా ఎన్నున్నా కన్న తల్లిగా నా ధర్మాలను నేను ఎప్పుడూ కూడా ఈ విధంగా నిర్లక్ష్యం చేయకూడదని నిర్ణయించుకుంది ధరణి. అక్కడ ఉడికించిన వెల్లుల్లిపాయలను అన్నంలో కలుపుకుని తిన్నది ధరణి. పాపనటు వసుంధరాదేవి గారు ఇటు దుర్గమ్మ గారు సుప్రజ ఎత్తుకుని ఆడిస్తున్నారు. చిన్నరాజు అటు ఇటు తిరుగుతూ ఆడుతూ ఉన్నాడు. ఆహారం తీసుకున్న తర్వాత అటు ఇటు నడిస్తే అరిగి త్వరగా పాపాయికి పాలు వస్తాయని ధరణి అటు ఇటు నడుస్తూ ఉన్నది. వేరొక ఆలోచనను మనసులోకి రానివ్వకుండా బిడ్డకు పాలు ఇవ్వాలని తపనతో అటు ఇటు తిరుగుతూ ఉంది. ఇచ్చి చూడాలని ధరణి పాపాయికి వేరే వైపు పాలు పడితే పాపాయి తాగుతూ ఉంది. అమ్మాయ అనుకుంది ధరణి తల్లి మనసు. నా బంగారు తల్లి, ఆకలికి ఏడ్చేవా, ఇంకెప్పుడు ఇలా చేయను అని మనసులోనే అనుకుంది ధరణి. దుర్గమ్మ గారు మందలించారు. ఎప్పుడైనా సరే బిడ్డ తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే, అశ్రద్ధ చేయకూడదు. ఏ చిన్న ఇబ్బంది అయినా బిడ్డ పడుతుంది, తల్లితో పాటు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి ధరణి అని చెప్పారు. జరిగిన విషయాలు తెలుసు, ధరణి అలా ఎందుకుందో తెలుసు అందరికీ, కానీ చెప్పాల్సిన పెద్దలుగా మంచి చెప్పి తీరాలి. శ్రావణి ఇంటికి వెళ్ళిపో, రెస్ట్ తీసుకో, రేపు కాలేజ్ ఉంది కదూ అన్నాడు కృష్ణవర్మ. మీరు అలా ఏమీ అనకండి, నేను మీ దగ్గరే ఉంటాను, మీ స్పెషల్ రూమ్లో పడుకుంటానని చెప్పింది శ్రావణి. ఇంతలో ల్యాబ్లో పరీక్షకు వెళ్ళిన వేణు వచ్చాడు. మీ అనుమానం నిజమే అయ్యింది, వైన్లో డ్రగ్స్ కలిపారని చెప్పాడు వేణు. ఆ మాటలు వింటున్న కృష్ణవర్మ ఆశ్చర్యంతో ఆలోచిస్తూ ఉండిపోయాడు. అలా చూస్తూ ఉండిపోయాడు.
రవివర్మ మాట్లాడుతూ, ఎవడు కృష్ణ నీకు ఇచ్చింది సీసాను అన్నారు. కృష్ణవర్మకి ఏమీ అర్థం కావడం లేదు. ఫ్రెండ్ శివరాం ఇచ్చాడు అని వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చాడు, నాకు సమయం లేదని చెప్పి వెంటనే వెళ్ళిపోయాడు. మరొక విషయం, శివరాం గురించి అడుగుదామనుకున్నా కుదరలేదు అనుకున్నాడు కృష్ణవర్మ. ఆనంద్ గారు ఎంతో ఆశ్చర్యంగా ఇలాంటి పనులు కూడా చేస్తూ ఉంటారా? అయినా అంత అవసరం ఎవరికి వచ్చింది కృష్ణ అన్నారు బాధగా. రాత్రి అయిపోయింది, ఎవరికి వారే రెస్ట్ తీసుకోండి, ఉదయాన్నే విషయం గురించి చర్చిద్దామన్నాడు కృష్ణవర్మ. రవివర్మ కోపంగా చూస్తున్నాడు. వాడెవడైనా నీకు ఫ్రెండ్ అయినా ఎవడైనా వదిలేది మాత్రం లేదు అన్నారు. అన్నయ్య మీరు ఆవేశపడకండి, ఇందులో ఏదో మతలబ్ జరిగింది. నా ఫ్రెండ్ అలా చేయడు. వీడు శివరాం దగ్గర అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండేవాడు. నేను ఆ నమ్మకంతో తీసుకున్నాను, అది పొరపాటే. తాతగారు ఎప్పుడు చెబుతూ ఉండేవారు, మన కుటుంబానికి కనపడని విరోధులు కూడా ఉంటారు కృష్ణ. మనం మంచి చేస్తున్నా మంచి గిట్టని వాళ్ళు చాలామంది ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. నేను వెళ్తున్నాను అంటే నిన్ను రాజశేఖర్ నిలయం కుటుంబంలో ఒక సభ్యుడిని చేసి వెళ్తున్నాను, అందుకే ధైర్యంగా అంటూ వెళ్ళారు. తాతగారు చాలా చిత్రంగా ఉంది, ఎవరికి నేనేం చేశానంటూ ఆలోచిస్తున్నాడు కృష్ణవర్మ. దానివల్ల ఏమవుతుందో ఏమిటో మీ ఆరోగ్యం. వెంటనే పెద్ద హాస్పిటల్కి వెళ్ళి అన్ని చెకప్లు చేయించుకోవాలన్నది శ్రావణి. మన హాస్పిటల్లో అన్ని పరీక్షలు ఉన్నాయి శ్రావణి, నువ్వు కంగారు పడుకు. విషయం తెలిసింది, డాక్టర్ని నేనే కదూ, నా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటాను. ఇక ఎప్పుడు కూడా ఇలా తప్పటడుగు వేయలేను, జాగ్రత్త లేకుండా మసలుకోలేను అన్నాడు కృష్ణవర్మ. రెస్ట్ తీసుకొని చిన్న మావయ్య గారు అంటూ చెప్పి ఆనంద్ గారిని రవివర్మ గారిని ఇంటికి పంపించేశాడు కృష్ణవర్మ. శ్రావణి వినలేదు. కృష్ణవర్మ రూమ్లో శ్రావణి కూడా పడుకుంది. కృష్ణవర్మకు నిద్ర పట్టడం లేదు. ఏం జరిగింది, ఎందుకు ఇలా అయ్యింది? నాకు కూడా ఏదో వీక్గా ఉంది, అయినా కూడా నేను కొంచెం కూడా జాగ్రత్త లేకుండా ఎప్పుడూ చేయని పొరపాటు ఇప్పుడు చేయడం తప్పే. వెంటనే తన ఫోన్ రిజిస్టర్లో శివరాం నెంబర్ చూశాడు. ఆ ఫోన్ శివరాం ఇచ్చింది వాడి ఫ్రెండ్కి. ఆ ఫోన్ ఎలా వచ్చింది, ఇలా ఎలా జరిగింది? నేను వివరాలు కూడా తెలుసుకోలేదు అనుకుని శివరాం వాళ్ళ ఇంటికి వెళ్ళి శివరాం గురించి కనుక్కోమని చెప్పి పంపించాలి అనుకున్నాడు కృష్ణవర్మ. డాక్టర్ గారు మీరు రెస్ట్ తీసుకోవాలి అన్నాడు వేణు. సత్య కూడా వచ్చింది. సార్ మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పింది. అలాగే మీరంతా నా కోసం ఇలా వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎవరికి వారే రెస్ట్ తీసుకోండి, నాకు అంతా బాగానే ఉంది అని చెప్పి కృష్ణవర్మ కూడా అలా మంచం మీద వాలాడు. దిగాలుగా బాధపడుతూ చూస్తున్న శ్రావణి తల నిమురుతూ, ఏమీ కాదు, ఇటువంటి డ్రగ్స్కి విరుగుడు మందు ఒకటి ఉంది అంటూ పైకి లేచి కృష్ణవర్మ వేరే బాక్స్లో ఉన్న టాబ్లెట్ వేసుకున్నాడు. శ్రావణి కృష్ణవర్మ వైపు అలాగే చూస్తూ ఉంది. కృష్ణవర్మ నిద్రలోకి జారిపోయాడు. ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచిస్తున్న శ్రావణికి తన నానమ్మ చెప్పిన కొన్ని విషయాలు గుర్తుకొచ్చాయి. అవును శ్రావణి, మీ తాతగారు లేకుండా ఏమయ్యారో తెలియకని పోలీస్ స్టేషన్లో రిపోర్ట్లు ఇచ్చి ఎన్నెన్నో బాధలు పడినా మీ తాతగారు ఆచూకీ తెలియలేదు. కానీ నా కన్నబిడ్డలకు నేను రక్షణగా నిలవాలి, మీ తాతగారి నమ్మకంతో నాకు వదిలి వెళ్ళిన బాధ్యతను సక్రమంగా చేయాలి అన్న ఆ జ్ఞానం నాలో ఉదయించింది ఆ క్షణంలో. మీ నాన్నగారు, మీ అత్త చిన్నపిల్లలు, మీ బాబాయ్ నా కడుపులో ఉన్నారు. అటువంటి సమయంలో మీ తాతగారు లేరు, ఆయన ఆచూకీ తెలియలేదన్న బాధలో ఉన్నప్పుడు కూడా నేను తిండి తినేదాన్ని. ఎందుకంటే కడుపులో ఉన్న నా బిడ్డకు తల్లిగా ఆహారాన్ని అందించడం నా ధర్మం. స్త్రీకి ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. పెళ్ళంటే ఆకటాయితనం కాదమ్మా. ఆనందంగా సరసంగా సరదాలుగా మొదలయ్యే జీవితమే పెళ్ళి మొదటి రోజుల్లో ఎంతో అందంగా ఉంటుంది. ఇష్టమైన వారిని చేసుకుంటే అది మరింత ఆనందంగా కనిపిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో కుటుంబం గురించి మిగిలిన విషయాల గురించి అవగాహన లేకుండా ఆ ప్రేమలో పడి మునిగిపోతూ పక్క ఆలోచనలను గమనించలేక కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అందుకే ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా తమ కుటుంబాల గురించి, చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి అవగాహనతో తెలివిగా తెలుసుకుంటూ శ్రద్ధగా ఉండాలి. ఎప్పుడూ అశ్రద్ధ పనికిరాదు. మన కళ్ళ ముందు జరిగే దాన్ని చూస్తూ ఊరుకోకూడదు. ఏది ఎందుకు జరుగుతుంది, ఇలా ఎందుకు జరిగింది అన్నట్లు ప్రతిదీ గమనింపుగా నా ఇల్లు, నా భర్త, నా పిల్లలు అన్న బాధ్యతతో మసులుకోవాలి ఆడవాళ్లకు. అందుకే అన్ని బాధ్యతల భగవంతుడు అప్పచెప్పింది. వంట చేయాలంటే శ్రద్ధ, భక్తి ఉంటేనే రుచికరమైన ఆహారం తయారు చేయగలుగుతాము. అలాగే పిల్లల పట్ల, భర్త పట్ల, ఇంట్లో ఉన్న వారి ఆరోగ్యాల పట్ల శ్రద్ధ వహించాలి ఒక గృహిణిగా. అది ముఖ్యమైన బాధ్యత. భార్యాభర్తలు వేసే 7 అడుగుల బంధంలో అది కూడా ఒక గొప్ప నడవడిక అని చెప్పిన నానమ్మ మాటలు గుర్తుకొచ్చి కన్నీళ్ళు వచ్చాయి శ్రావణికి.
ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎపిసోడ్. రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను. మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.